అధ్యాయం 19 కంటిన్యూషన్ అండి. ఫిబ్రవరి 15, 1915 హార్దాలో సాధు భయ్య తన స్నేహితులతో కలిసి నడుస్తుండగా సాయి అతడికి ఎదురుగా వచ్చి అతడి చేతిలో పండ్లు కుట్లుకునే వెండి పుల్ల ఉంచి అదృశ్యులయ్యారు. మిత్రుడు ఆ మాట శంకించి శ్యామకు జాబు రాశాడు. సరిగా ఆనాడదే సమయానికి ఆ విషయం షిరిడీలో సాయి భక్తులతో చెప్పారని జాబొచ్చింది. తర్వాత సాధు భయ్య షిరిడీ వచ్చినప్పుడు అతని అనుభవం బడే బాబాకు చెప్పమన్నారు. అది విని బడే బాబా ఏడుస్తూ సాయితో, మీరు నాకు డబ్బిస్తారు గాని అతనికి సాక్షాత్కారమే ఇచ్చారే అన్నాడు. సాయి నవ్వి, ఏం చేస్తాం, ఎవరు కోరింది వాళ్ళు పొందుతారు అన్నారు. నిత్య జీవనంలో ధనం కోసం ప్రాకులాడుతూ ఆలయానికి వచ్చినప్పుడు మాత్రం మోక్షం కోరటం ఆత్మవంచనే. ఒకడు సాయి అనాలని కోరాడు. అలా సాయి వెంటనే ఒక పిల్లవాడిని ఏ వర్తకుని వద్ద నుండనైనా 100 రూపాయలు అప్పుగా తెమ్మన్నారు. వాళ్ళు తమ వద్ద డబ్బు లేదని చెప్పి అందుకు బదులు తమ నమస్కారాలు అర్పించారు. నానాసాహెబ్కు పిలిపించి అతనికి పైకమడిగారు బాబా. అతడు చీటీ వ్రాసి పంపగానే వర్తకుడు 100 రూపాయల అప్పుగా పంపాడు. సాయి మొదట ప్రశ్నించిన భక్తునితో, అంతా ఇలానే ఉంటుంది, అర్హత కలిగిన వారికే భగవద్ దర్శనం అవుతుంది, ఉద్యోగి సంపాదకుడు అయిన సంసారికి మాత్రమే అప్పు పుట్టినట్లు అన్నారు. సాయి వంటి సద్గురువుల మీద ప్రీతి పెరిగిన కొద్దీ భక్తులకు ధనంపై ప్రీతి తగ్గుతుంది. సాయి కూడా వారిని ఆ రీతినే అనుగ్రహిస్తారు. శ్యామ ఒకనాడు, బాబా నీవెందుకో సిరి సంపదలిచ్చావు, నీవెందరికో సిరి సంపదలిచ్చావు, నాకు ఇవ్వలేదేమి? నీవు కూడా చింకి గుడ్డలేసుకొని పాత మసీదులో గోనె మీద నిద్రిస్తున్నావు, పిసనారివి. తిండి కూడా ఇతరులను అడుక్కుంటున్నావు. నిన్నందరూ దేవుడు అంటాడు. నిజానికి నిన్నొక దేవుణ్ణి చేసింది మేము కాదంటే అడిగేదెవరు అన్నాడు. సాయి ఎంతో ప్రేమగా, సిరి సంపదలు నీకు తగవు, నీకివ్వవలసింది వేరు అన్నారు. ఒకసారి సింధీ వర్తకుడు ఒకడు శ్యామకు బంగారు నాణాలు సమర్పించబోతే సాయి అతన్ని కఠినంగా వారించారు. అతనికి ఇవ్వవలసిందేదో సాయి తమ చర్యల్లో సూచిస్తున్నాడు. షిరిడీలో ఒక రామదాసి రోజు స్నానం చేసి మసీదులో విష్ణు సహస్రనామ పారాయణ చేసేవాడు. బాబా ఒకరోజు తమకు కడుపు నొప్పిగా ఉందని బజారు నుండి సోనాముఖి అనే మూలిక తెమ్మని అతన్ని పంపాడు. అతను వెళ్ళగానే బాబా అతని విష్ణు సహస్రం నామం పుస్తకం శ్యామకిచ్చి, ఇదెంతో శక్తివంతమైనది, ఒకప్పుడు నాకు గుండెదడ వచ్చి మరణం తప్పదనిపించింది. అప్పుడు దీనిని హృదయానికి హత్తుకోగానే భగవంతుడే దిగివచ్చి వ్యాధిని తగ్గించినట్లు అనిపించింది. ఇది తీసుకొని రోజుకొక నామమైనా భావయుక్తంగా నెమ్మదిగా చదువు, ఎంతో మేలు చేస్తుంది అన్నాడు. ఆయన వినోదంగా తనకు రామదాసికి తగవు పెట్టారని తలచి, ఈ రామదాసి ముక్కోపి, ఈ పుస్తకం నేనే దొంగిలించానని తలచి పోట్లాడతాడు. నాకొద్దు, నేను సంస్కృతం చదవలేను కూడా అన్నాడు శ్యామ. కానీ సాయి పట్టుబట్టడంతో తీసుకున్నాడు. రామదాసి రాగానే భక్తుడు, అన్నా చించినీకర్, సాయికి వినోదం కల్పించాలని నీ పుస్తకం శ్యామ వద్దనున్నదేమిటి అన్నాడు. రామదాసి ఉగ్రులై, ఆ పుస్తకం దొంగిలించడానికే అతడు బాబాతో చెప్పి తనను బజారుకు పంపాడని నిందించి, పుస్తకం ఇవ్వకుంటే తల కుట్టుకొని చస్తానన్నాడు. ఒక వంక శ్యామకు హితం చేస్తూనే రామదాసిని కూడా సంస్కరించారు బాబా. బాబా, నీవు రామభక్తుడివైన ఈ గ్రంథ పారాయణ చేస్తున్నా నీ మనసు పవిత్రం అవలేదేమిటి? అది నీకు ఇది వరకే కంఠస్థమైంది కదా, ఇక అది నీకెందుకు? శ్యామ మనగవాడే కదా, నేనే అతడికి ఆ పుస్తకం ఇచ్చాను. దానిపై వ్యామోహమో ఇంత కోపానికి కారణమా? ప్రశాంతంగా ఆలోచించు. డబ్బు పారేస్తే పుస్తకాలు దొరుకుతాయి, మనుషులలాగా కాదు. ఇంత చేస్తే ఆ పుస్తకం వెల ఎంత అన్నారు. ఆ సంఘటన ద్వారా ఎవరికేది అవసరమో అది వారికి ప్రసాదించారు సాయి. శ్యామకు పవిత్ర గ్రంథం, రామదాసికి వివేకం. భక్తుని హృదయంలో తమపై ప్రీతి ఉన్న పచ్చి లౌకికుల దుస్సాంగత్యంలో జీవించక తప్పని వారిని సత్సాంగత్యంలోకి లాగుతారు బాబా. దాసగను ఇలా చెప్పారు. నేను పోలీస్ శాఖలో పనిచేస్తుండగా నానా చందోర్కర్ కలిసి సాయిని సందర్శించారు. సాయి నానాతో, ఇతడికి తమాషాలన్నా ఉద్యోగమన్నా వ్యామోహం ఎక్కువ, అవి వదలమను అన్నాడు.
అంతటితో నేను తమాషా వీధి నాటకాల్లో పాల్గొనటం మానేశాను, కానీ ఉద్యోగం వదలలేకపోయాను. ఆయన ఎప్పుడు నా మాట చెప్పినా నేను చూస్తాను అనేవాడిని. బాబా ఇలా 10 ఏళ్ళు చెప్పి చెప్పి చివరకు వీడిని కొరత వేస్తే గాని ఉద్యోగం మానడు అన్నాడు. ఒకసారి మరో 3 పోలీసులతో పాటు నన్ను ఖానాఖిల్ అనే పేరు మోసిన బందిపోటుపై నిఘా ఉంచారు. అతడు కనిపెట్టే ఆ 3 చంపేశాడు. నేను భయంతో శ్రీరాముణ్ణి ప్రార్థించాను. ఖానాఖిల్ నన్ను బెదిరించి విడిచిపెట్టాడు. తర్వాత అతడి ఒక కొండ ప్రాంతంలో తిరుగుతుంటే అధికారులు తెలిపాను. పోలీసులు అన్ని వైపుల నుండి దాడి చేశారు. చాలామంది పోలీసులు కూడా మరణించారు. అతడు మాత్రం తప్పించుకున్నాడు. ఇక నాకు ధైర్యం చాలక సెలవుకై ఒక దొంగ డాక్టర్ సర్టిఫికెట్ దాఖలు చేసి సెలవు మంజూరు కాకముందే నా స్థానం విడిచి యాత్ర చేశాను. అందుకు ఉద్యోగంలో ఇబ్బంది రాకుంటే ఈసారి ఉద్యోగం విడుస్తానని గోదావరిలో నిలబడి సాయికి మొక్కుకున్నాను. అక్కడ ఒక దొంగల ముఠా కనిపించడంతో నా ప్రయాణానికి సాకు దొరికింది. ఇంతలో ప్రమోషన్ పరీక్ష పాస్ అయ్యాను. అయినా నాకు ప్రమోషన్ రాదన్నారు బాబా. తర్వాత నాకు బదిలీ అయిన చోటుకి షిరిడీ మీదుగా వెళుతూ బాబాకు కనిపించవలసి వస్తుందేమోనని మసీదు వైపుకు తిరగకుండా తిన్నగా పోతున్నాను. కానీ సరిగ్గా లెండి దగ్గర బాబా ఎదురయ్యారు. గుర్రం దిగి నమస్కరించాను. గను గోదావరి జలం చేతపట్టి ప్రయాణం చేసినది ఎవరు అన్నారు. అలానే చేస్తాను గదా అన్నాను. సరే ఉండు, ఇలా చెబితే వినవులే అన్నారు బాబా. కొద్ది కాలమైంది. ఒక నేరస్తుడి నుండి వసూలు చేసిన జరిమానా పైకం నా సాటి పోలీసు కాజేశాడు. నాకు శిక్ష తప్పదు. ఈసారి నా శిక్ష తప్పితే తప్పక ఉద్యోగం విడుస్తానని మొక్కుకొని శిక్ష తప్పగానే 1903లో రాజీనామా చేశాను. బాబాయ్ ఆ విషయం ప్రస్తావించినప్పుడల్లా నీవు నాందేడులో ఉండు అనేవారు. నాకు భుక్తెలా అంటే నేను పోషిస్తాను అనేవారు. కనుక నేను నాందేడ్లో స్థిరపడ్డాను. మొదట కీర్తనలే నాకు జీవనమయ్యాయి. తర్వాత ఒక భక్తుడు తక్కువ ధరకిచ్చిన పొలమే నాకు జీవనాధారమైంది. సాయి విశ్వాసం లేని వారిని కూడా కష్టాల్లో రక్షించి భక్తిని ప్రసాదించి తమ సేవలో ముక్తి ప్రసాదిస్తారు. ఆ తర్వాత దశ మహసాపతిలో చూస్తాము. అతడు బంగారు పని తరతరాలుగా వంశాచారంగా వస్తున్న ఖండోబా ఆలయంలో అర్చకత్వము చేసేవారు. సాయి అతని చేత బంగారు పని మాన్పించి అర్చకత్వము భిక్ష చేయించారు. ఇంకా తర్వాత దశ ఉపాసనీ బాబా, అన్వర్ ఖాన్ వంటి వారి జీవితాల్లో కూడా చూడవచ్చు. ఇలా క్రమపద్ధతిన సాయి తన సద్భక్తుని ఉద్ధరిస్తున్నారని తోస్తుంది. అయితే ఎక్కువ మందికి అంత స్థిరమైన మనస్సుండదు. కనుక సాయి వంటి సద్గురువు సేవ దొరికినా కొంతకాలం అయ్యాక దానిని విడిచి ఆయన పట్ల శ్రద్ధ కోల్పోతారు. ఆ విషయమే మామిడి పూతను ఉదాహరణగా చెప్పారు సాయి. అయితే పరిపాకం రాకుండానే తనకై తానే ఇల్లు వాకిలి విడిచిన హరిభావ ఫన్సేను ఆయన మరలా ఇల్లు చేర్చారు. పరిపాకం లేకుండా సన్యసించి భ్రష్టుడు కాబోయిన విజయానందన్ ఎలా మందలించి రక్షించింది చూచాము. సద్గురువుని వారి శక్తిని మించి ఆత్మపదంలోకి లాగజోడరు. వార్యంగా అనుభవించవలసిన కర్మఫలాన్ని సాధనంగా చేసుకొని వాళ్ళ పరిపాకాన్ని పెంచుతారు. అవసరమైతే దానినే తమ మందలింపుగా వినియోగిస్తారు. ఒక ఉదాహరణలో ప్రధానమైన ఆధ్యాత్మిక జీవిత సూత్రాలన్నీ సాయి తెలిపారు. పూనాలో 1914లో ప్లేగు చెలరేగింది. దూబే అను భక్తుడు భయంతో షిరిడీ వస్తానని మొక్కుకున్నాడు. కానీ తర్వాత మనసు మార్చుకొని సకుటుంబంగా సాసరవాడ వెళ్లారు. అక్కడ అతని పసిబిడ్డ ఆ వ్యాధితో మరణించింది. ఆయనకు భార్య కూడా తీవ్రంగా జబ్బుపడింది. నాటి రాత్రి సాయి దూబేకు స్వప్న దర్శనమిచ్చి మానవుడు మొక్కులు చెల్లించి తీరాలి, లేకుంటే ఇలా బాధలొస్తాయని చెప్పి అతని భార్య నుదుట విభూతి పెట్టారు. వెంటనే దూబే నిద్రలేచి తన భార్య నుదుట విభూతి చూచి ఆశ్చర్యపోయాడు.